శ్రీనివాస్ గారు ఏం చేస్తారు? నేనా సెక్యూరిటీ గార్డ్ అండి. ఎంత వస్తాయి జీతం? నాకు 12,000 అండి. 12,000. ముందు అలవాటు ఉందా? నాకే లేదు. నేను మామూలుగా ఇంటికి పైప్ లైన్ వేపిస్తున్నా. ఆ మెటీరియల్ గురించి వచ్చారు. పథకాలు ఏమైనా వస్తున్నాయా ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వంలో పథకాలంటే వైసీపీ గవర్నమెంట్ లో నాకు ఒక ఇల్లు ఇచ్చారండి ఈలప్రోడ్లో. అది ఇంకా కట్టుబడి అవ్వలేదు, లోనికి పెట్టాము. ఈ పథకాలు ఇందులోకి వచ్చేటప్పుడు ఇదిగో అంటున్నారు కానీ అంతవరకు ఏమి ఇవ్వాల. వచ్చే సూచనలు ఉన్నాయి అంటున్నారు, ఇక చూడాలి. అంటే ఇళ్ల స్థలం ఒకటే వచ్చిందా వైసీపీ గవర్నమెంట్ లో? ఇళ్ల స్థలం వచ్చిందండి. పాపకు వచ్చేసాము. మన కేబిఎన్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు అమౌంట్లు కూడా పడ్డాయండి. తర్వాత మొన్న మా మిస్సెస్ ఆపరేషన్ చేసుకుంది, చెవి ఆపరేషన్ ఎన్ఆర్ఐలో చేసుకునేటప్పుడు ఆ అమౌంట్ ఒకటి పెండింగ్ ఉంది. అది ఇంకా రిలీజ్ చేయలేదంట. ఈయన రిలీజ్ చేస్తే కొద్దిగా అది కూడా మాకు బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ బాగానే ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ బాగానే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే అధిక రేట్లు ఎక్కువైపోయినాయండి. అధిక రేట్లు ఎక్కువైపోయి మాలాంటి మధ్య తరగతి ప్రజలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రేట్లు తగ్గిస్తే చాలంటారా? రేట్లు తగ్గిస్తే కొద్దిగా కవర్ అవుతుంది. చంద్రబాబు గారికి ఏమైనా చెప్తారా? చంద్రబాబు గారు కొద్దిగా మా నిత్యావసర వస్తువులు మా మధ్య తరగతి ప్రభుత్వం మీద కొద్దిగా దయ చూపి కొద్దిగా తగ్గిస్తే మేము సంతోషిస్తాం. థ్యాంక్ యూ. అప్పారావు గారు ఎంతకాలం నుంచి కొడుతున్నారు చెప్పులు? నేను 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు ఏం పని చేసేవాడు? రిక్షా దొక్కుండి. రిక్షా దొక్కునే స్థాయి నుంచి చెప్పులు కుట్టే స్థాయికి వచ్చావా? అంటే అప్పుడు ఆటోలు లేవు, రిక్షాలే ఉండి రిక్షాలు దొక్కోండి. అదికి పెళ్ళయిందా? పిల్లలు 4. ఏం చేస్తున్నారు పిల్లలు? పిల్లలు కాఫీ పనికి వెళ్తా ఉంటారు. ముందు అలవాటు ఉందా? మందు అలవాటు ఉంది నాకు. తాగావు ఈరోజు? ఎట్లా ఉంది? క్వాలిటీగా ఉందా మందు? ముసలోని కదా షెడ్యూల్కి వస్తా ఉంటది, కొడతాం. అంటే టేస్ట్ ఎలా ఉంది మందు? టేస్ట్ బాగుంది. బాగానే ఉందా? జగన్ ఉన్నప్పుడు మందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇంకా బాగోగంటే ఏం చెప్తాము, తినేవాడికి ఆకలికి ఏదైనా ఒకటే కదా. అది బాగుండేది, ఇది బాగుంటుంది. ఇప్పుడు ఎంత వస్తాయి నువ్వు రోజు చెప్పులు కుడితే సాయంత్రానికి? 600, 500 వస్తాయి. 600, 500 వస్తాయి. 500లో ముందుకు ఎంత వెళ్తాయి? 100 రూపాయలు అయిపోతాయి. ఆస్తి ఉందా నీకు? బాగా ఆస్తి లేదండి, రోడ్డు మీద ఉంటున్నాను. మరి పోలీసు వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదా? ఎవరేం అడగలేదు, ఎవరికి అడ్డు రాలేదు. ఇప్పుడు నువ్వు సంపాదించిన 500లో 100 రూపాయలు ముందుకు పెట్టేస్తే ఇంట్లో ఎట్లా మరి? ఇంట్లో 300, 400, 200 ఇస్తా అమ్మకే, ముసలమ్మకే. ఇంకా అదే అలా సరి చేసుకుంటాం. ముందు రాకపోతే పని చేయలేవా? అలవాటు అయిపోయింది. మొదటి నుంచి చిన్న అలవాటు. అది ఎంతకాలం నుంచి ఉంది అలవాటు? నాగా ఈ రిక్షా మానేసిన కాడి నుంచి. అంటే ఒక 20 ఏళ్ళ? 20 ఏళ్ళు ఉండదు, 4 ఏళ్ళ, 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల నుంచి ముందు తాగుతున్నాం. ఇన్నాళ్ళు రిక్షా దొక్కేటప్పుడు మేము ముట్టుకుంటోని కాదు, రిక్షా గానంగా తొక్కుండోని రూపాయి సంపాదించుకొని వెళ్ళోడినప్పుడు. అప్పుడు మందు కింద అలవాట్లేదు. అలాగే పిల్లలు పెంచుకున్నాను. ఇప్పటికి నాకు ఏదో ఇక్కడ దారకం చూపిస్తానని అనుకొని పొటేలు తీసుకెళ్లారు, రాపించుకున్నారు. నా పొటేలు తీసుకున్నారు. ఇస్తానని అదే చెప్పులు కుట్టి కళాకారులకు ఇస్తున్నారని రాసుకున్నారు, ఇవ్వలేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయి ఈ గవర్నమెంట్ లో? నాకు ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాలేదు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? లేదు, ఏదీ లేదు. అమ్మాయి మా ముసలిదానికి పెన్షన్ రాయలేదు, నాకు రాయలేదు. నాకు రాసి డబ్బులు మయాన్ని వాలంటరీ మోసం చేశాడు. పెన్షన్ రావట్లేదా? పెన్షన్ కూడా రాయలేదు. తర్వాత ఒకటి నీకు డబ్బులు వస్తాయి చెప్పులు కుట్టినది కానీ పొటేలు తీసుకొని పట్టుకెళ్ళారు. ఒక వాలంటీర్లు 2 వచ్చారు, ఆడ మనిషి మగోడిని వచ్చి తీసుకెళ్లారు. వస్తాయి అని మోసం చేశారు. అంతలోకి ఈయన ఓడిపోయాడు కదా, ఇంకా ఆగిపోయింది. నా పేరు తాతారావు. ఎక్కడ ఉంటారు మీరు? సితారా సెంటర్ లో. సితారా సెంటరే. పెళ్ళయిందా? అయింది. పిల్లలు మనవరాళ్ళు. ఎంత సంపాదిస్తావు రోజుకి? రోజుకి 400-500 400 వస్తాయి. ముందు అలవాటు ఏమైనా ఉందా? లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో? పింఛనే వస్తుందండి. ఎంత వస్తుంది పింఛను? 4000.
4000 వస్తుంది. గత ప్రభుత్వంలో ఎంత వచ్చింది పింఛను? నాకు వచ్చే సంవత్సరం నుంచే వస్తుంది. ఇంత ముందు దాకా రాలేదా? అంత ముందు రాలే. ఎందుకని? వయసు గత ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయి పోనీ ఇంట్లో వాళ్ళకి? మాకు పెద్దగా ఏం లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎందుకని? అప్లికేషన్స్ పెట్టట్లేదా? ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు చదువుతున్నారు. దానివల్ల ఇంకా పథకాలు అనేవి లేవు. ఎట్లా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగుందా? బాగానే ఉందండి. పథకాల గురించి ఏమన్నా చెప్తావా? నాకే అనుభవం లేదండి. ఏ ఊరు? వైఎస్ఆర్ కాలనీ. అంటే రోజుకి ఎంత వస్తాయి? 200-300 వస్తాయి. 200-300. ఏం చేస్తావు 200-300తో? ఇంట్లో భార్య పిల్లలు లేరు. ముందేస్తావా? మందు అలవాట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇది సాంబ్రాన్ అంటారు కదా, ఇప్పుడు సాంబ్రాన్ని నమ్ముతున్నారా జనాలు? నమ్ముతారు. ఖురాన్ చదివేవా? ఎన్నిసార్లు చదివావు? మసీదులో అయితే వాళ్ళే చదువుతారు. ఇప్పుడు రంజాన్ మాసం వచ్చింది కదా, మసీదుకి వెళ్తున్నారా? ఇంట్లో పథకాలు ఏమన్నా వచ్చినాయా ఆడవాళ్ళకి? ఏం లేదు. వైసీపీ ప్రభుత్వంలో మాది ప్రస్తుతం తెలంగాణ అండి. ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. ఎందుకు వచ్చారు తెలంగాణ నుంచి? దీనికోసం. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఆయన ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయా? మననే వచ్చాడుగా, వస్తున్నాయి ఇప్పుడు పథకాలు. వెళ్ళాలి. అన్న ఏం పేరు? సత్యనారాయణ గారు. ఎంతకాలం నుంచి ఆటో తోలుతున్నారు? 2004 నుంచి. ఎందుకని ఇంకా ఆటోలోనే స్థిరపడ్డారు? కారు తోలాలని లేదా? అలవాటు అయిపోయింది. ఇది అయితే మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు, మనం ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. కార్ అంటే అలా కాదు. ఎంత సంపాదిస్తారు రోజుకి? ఒకప్పుడు అయితే సంపాదించేవాళ్ళం. ఇప్పుడు అద్దె గ్యాస్ పోను 200 మేళం కష్టం అయిపోతుంది. అంటే బ్రతకడం ఇబ్బందిగానే ఉంది. నరకం. ఇబ్బంది కాదు, నరకం. ఏ పని చేతకాకి ఇంక ఆటో వేసుకుంటున్నాం. పెళ్ళయిందా? 2 పిల్లలు. చదువుతున్నారా పిల్లలు? పెద్ద అబ్బాయి ఇంటర్, మా చిన్నోడేమో 7th. మరి అంటే ఫీజులు ఎట్లా కడుతున్నావు? అప్పులు చేసి ఏం చేస్తాం. ఏంటి మరి మధ్యతరగతి కుటుంబాలు బాగుపడేది ఎప్పుడు? బాగుపడేది ఏముందంటే గవర్నమెంట్ మారాలి. అది గత ప్రభుత్వంలో జగన్ ఎంత వేసాడు మీకు ఆటో వాళ్ళకి? జగన్ ఆటో వాళ్ళకి, సొంత ఆటో వాళ్ళకి 10,000 వేసాడు. ఆ లెక్క విషయం చేసేయండి. బతుకుదేరు ఉండాలి, ప్రతి మనిషికి బతుకుదేరు ఉండాలి. అది బతుకుదేరు లేకుండా ఆయన అప్పులు చేసి ఆయన వేయడం కరెక్ట్ కాదు. ఇది ఇక్కడేమో కేసులేమో ఉదయం కాడి నుంచి నైట్ 4 దాకా కేసులు రాస్తూనే ఉన్నారు. అది ఫోటో కేసులని, ఆ కేసులని, గ్యాస్ రేట్లు ఎక్కువైపోయినాయి. బళ్ళు రిజిస్ట్రేషన్ ఇదివరకు ఆపేశారు. ఇప్పుడు 5-10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వదిలేశారు. విజయవాడ సిటీలో 100 మంది తినేది 1000 మంది తినాలంటే ఏముంటది? అది ఏముండట్లా. ఇంకా రేపు ఉగాది నుంచి ఉచిత బస్సులు అంటున్నారు. అవి కూడా ఇస్తే ఇంకేముంటది? ఉచిత బస్సులు పెడితే ఆటో వాళ్ళు ఇంకా బతకడం ఇబ్బంది. అయితే అప్పులు చేసుకుని తినడం, సూసైడ్ చేసుకోవడం, ఇంకేమైనా తెగిచ్చాడు అయితే దొంగతనాలు చేస్తాడు. అంతే, అందుకని చేసేది ఏముంటది? బతకాలిగా మరి పిల్లలు పోషించాలంటే ఏదో చేయాలిగా మరి. అది అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు గారి పాలనలో మీరైతే సంతోషంగా లేరు? సంతోషంగా లేరంటే ఆటోలు ఎక్కువైపోయినాయి. ఆటో కార్మికుడిగా అయితే నేను చెప్పేది అదే. ఆటోలు కొంచెం ఆపేస్తే ఉన్న వాటిలో అలా తిరుగుతాయి. అది బాగా ఎక్కువైపోయినాయి. 10 ఏళ్ల కిందటకు ఒక కిరాయికి 100 రూపాయలకి వెళ్తే అదే కిరాయికి వెళ్ళాల్సి వస్తుంది. 10 ఏళ్ల కిందట 30-40 రూపాయలు గ్యాస్, 50 రూపాయలు మహా. ఇప్పుడు 100 రూపాయలు. ఒకప్పుడు అద్దె 150-125 పగలం, ఇప్పుడు 250. అంటే 250 అద్దె కట్టి గ్యాస్ కి ఒక 100-150 కట్టి 300 రూపాయలు పోర్ట్ డ్యూటీకి అవుద్ది. 550 టిఫిన్ చేసినా, టీ తాగినా, సిగరెట్ తాగినా 50-100 ఖర్చు అవుద్ది. దానికి 400 తీసుకెళ్తారు. ఏది బండి ఆపకుండా తిరిగితే ఉదయం 7 కాడి నుంచి సాయంత్రం 4 దాకా బండి ఆపకుండా తిరిగితే అది పొజిషన్ అయితే అది.